ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. భరద్వాజ్ గారు, మరో అంశం ఏంటంటే ఇండియాకి, బంగ్లాదేశ్‌కి మధ్య యుద్ధం రాబోతుందన్నట్టు కూడా కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే కొంతమంది హిందుత్వవాదులు చెప్తుంది, హిందువులని బంగ్లాదేశ్‌లో ఉరేసి వాళ్ళని కాల్చి కాలుస్తుంటే కనీసం సెక్యులర్స్ అని చెప్పుకునేవాళ్ళు ఎవరు మాట్లాడతలేదు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఈరోజు ఢిల్లీలో చూస్తే వీహెచ్‌పీ అవ్వచ్చు, మిగతా హిందుత్వ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేశాయి. ఎలా చూస్తారు సార్ ఈ బంగ్లాదేశ్‌కి సంబంధించి ఈ హిందువులకు మధ్య జరుగుతున్న ఈ గొడవల గురించి? అంటే భారత ఉపఖండంగా దీన్ని మాట్లాడితే వాళ్ళ భాషలో అఖండ భారత్ అంటే బంగ్లాదేశ్ కూడా. బంగ్లాదేశ్ కూడా కలిపి. అది జస్ట్ బెంగాల్‌లో ఒక ముక్క, అదేమో పంజాబ్‌లో ఒక ముక్క, ఆ! పాకిస్తాన్. ఆ! కాబట్టి ఈ 2 ముస్లిం దేశాలుగా ప్రపంచం చెప్పుకుంటోంది. అక్కడ ఒక వెస్ట్ బెంగాల్ నుంచి వాళ్ళు వెళ్ళి అక్కడ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి మహమ్మద్ ప్రవక్తకి వ్యతిరేకంగా ఏదో కామెంట్ చేశాడని చెప్పి అతన్ని కొట్టి చంపేశారు. హ్మ్. ఓకే. కొట్టి చంపేశారు కరెక్టే. కానీ అలాంటి సంఘటనలు ఇక్కడ జరుగుతున్నాయిగా ముస్లింల మీద. ఎందుకు జరగట్లేదు? దారాసింగ్ అనే వ్యక్తి హ్మ్. క్రైస్తవ మత బోధకుడిని నిట్ట నిలువున తగలబెట్టేసినప్పుడు ఏమైపోయారు వీళ్ళందరూ? ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్న పెద్ద మనుషులు హ్మ్. మొన్నటిదాకా మణిపూర్‌లో జరిగినటువంటి దారుణాల గురించి వీళ్ళ నోళ్ళు ఎందుకు మాట్లాడవు? చర్చిలను కూలగొట్టిన సందర్భంలో ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు? ఇప్పుడు లౌకిక రాజ్యం, లౌకికవాదులు గురించి మాట్లాడుతున్నారే, మరి ఆ రోజున ఏమైపోయినాయి నోళ్ళన్నీ? అందుకని ఇది చాలా స్పష్టంగా బంగ్లాదేశ్‌లో జరిగిన దాడి గురించి మాట్లాడటం అంటే, దాన్ని అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద కామెంట్ చేయటం వేరు. కామెంట్ చేయటం అంటే అక్కడ కేవలం హిందువుల మీదే కాదు, బౌద్ధుల మీద కూడా జరుగుతోంది. బౌద్ధం మీద కూడా దాడి జరుగుతోంది బంగ్లాదేశ్‌లో. దాడి జరుగుతోంది. ఒక రకమైనటువంటి ఒక ఉన్మాద స్థితి ఉండుండవచ్చు ఎక్కడైనా సరే. హ్మ్. మెజారిటీ మతం మైనారిటీల మీద జరిపేటువంటి హింసని మాట్లాడొచ్చు. మహాత్మా గాంధీ గారు ఒక మాట అనేవాడు. ఆయన నేను పాకిస్తాన్‌లో హిందువుని, ఇండియాలో ముస్లింని అనేవాడు. అది సెక్యులర్ స్పిరిట్ అంటే. హ్మ్. అంటే ఎక్కడైనా మైనారిటీల తరఫున మాట్లాడతాను నేను అనేది సెన్స్. హ్మ్. ఇలాంటి సందర్భం కదా మనకు కావాల్సింది. ఇప్పుడు అక్కడ మైనారిటీల గురించి మాట్లాడదాం. మన దేశంలో ఇప్పుడు దాని గురించి గొడవ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మెజారిటీ మతానికి చెందిన వాళ్ళు. ఇక్కడ మెజారిటీ మతం అక్కడ మైనారిటీ మతంగా ఉంది. ఉండవచ్చు. హ్మ్. కానీ మీరు ఆ పేరుతో కక్ష సాధింపు చర్యలుగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని టెర్రరైజ్ చేస్తున్నారు అనే స్పృహ కోల్పోతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఒక ముస్లిం దేశంలో హిందువు బతకలేని పరిస్థితి ఉంది అని మీరు మాట్లాడుతూ వెళ్ళి బంగ్లాదేశ్ దీని ముందు వీహెచ్‌పీ వాళ్ళు గొడవ చేశారు. హ్మ్. మీరు మీ దేశంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మీ దేశంలో మీరు మీ దేశంలో ఉన్న మైనారిటీ మతాల మీద మీరు దాష్టీకం చేస్తున్నారు. దీనికి రియాక్ట్ అవ్వచ్చు కదా సమాజం అంతా, ప్రపంచం అంతా. ఆయా మతాలు మీ దేశంలో మైనారిటీ మతాలు, మెజారిటీ మతాలుగా ఉన్న దేశాల్లో ఉన్నటువంటి హిందువుల మీద జరిగితే దాడులు చేస్తే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మీదే అవుతుంది కదా. మీరేమైనా పద్ధతిగా ఉంటే ఇక్కడ మెజారిటీ మతం ఎలా వ్యవహరిస్తోందో మైనారిటీల పట్ల, అక్కడ మెజారిటీ మతం కూడా అక్కడ మైనారిటీల పట్ల అలాగే వ్యవహరిస్తోంది. ఈ సమన్వయం ఆలోచించరు వీళ్ళు. ఆలోచించకుండా ఇది బంగ్లాదేశ్లో హిందువులు చంపేస్తున్నారు, దీని మీద రగడ చేయాలి, మనం రియాక్ట్ అవ్వాలి అని వీరంగాలు చేస్తున్నారు. అక్కడ మెజారిటీ మతం మైనారిటీల పట్ల ప్రవర్తిస్తున్న తీరు బాలేదు. ఇక్కడ మెజారిటీ మతం ఇక్కడ మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరు కూడా బాలేదు. ఎక్కడా బాగుండదు. ఏ సమాజంలోనైనా మత కల్లోలాలు జరగటానికి మెజారిటీ మతందే బాధ్యత. ఎందుకంటే మెజారిటీ మతంలో అభద్రత ఉంటే మైనారిటీ మతాలు అంతకంటే అభద్రతలోకి వెళ్తాయి. మన దేశం ముస్లిం అయిపోతోంది, ఇస్లాం కంట్రీ అయిపోతోంది, ఇంకో గంటలోనో అరగంటలోనో అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు. అంటే ప్రపంచ జనాభాలో అత్యధిక ముస్లింలు ఉన్నటువంటి దేశాల
జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. హ్మ్. కాబట్టి అంటే పాకిస్తాను, ఇతర ఏ ముస్లిం దేశంలోనూ లేని హ్మ్. ఇండోనేషియా తర్వాత భారతదేశంలోనే అత్యధిక ముస్లిం పాపులేషన్ ఉందనేది ఒక స్టాటిస్టికల్ డేటా ఉంది. హ్మ్. ఆ డేటా ప్రకారం భారతదేశం ఇంకో గంటలో ముస్లిం దేశం కాబోతోంది, పాకిస్తాన్ కాబోతోంది అని మాట్లాడి రెచ్చగొడతారు ఇక్కడ కుర్రాళ్ళని. ఎందుకు రీజన్? ఎందుకు పెరిగిపోతోంది ముస్లిం పాపులేషన్ అంటే, హ్మ్. వాళ్ళ పర్సనల్ లాస్‌ని అలౌ చేశారు కాంగ్రెస్ పార్టీ వారు ఇంతకాలం. ఈ సెక్యులర్ పేరుతో మహాత్మా గాంధీ వారసులందరూ ఇక్కడ ముస్లింలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి, పర్సనల్ లాస్ ఇచ్చి, వాళ్ళు ఎంతమందిని పెళ్లి చేసుకున్నా తప్పులేదు. ఒక్కొక్కళ్ళు 5గురిని, 6గురిని చేసేసుకుని 50 మందిని, 60 మందిని పిల్లల్ని కనేసి, ఈ దేశంలో విపరీతంగా జనాభాని వాళ్ళు పెంచేసుకుని, వాళ్ళ పాపులేషన్‌ని పెంచేసి క్రమంగా ఈ దేశాన్ని తమ ధృతరాష్ట్ర కౌగిల్లోకి తీసేసుకుంటున్నారని పూనకాలు వచ్చినట్టు ఊగిపోతారు వీళ్ళు. హ్మ్. ఇది ప్రమాదకరం. ఇది విపరీతంగా స్ప్రెడ్ చేశారు వీళ్ళు. నిజానికి ప్రపంచ జనాభా పెరిగింది. భారతదేశంలో జనాభా కూడా పెరిగింది. 140,00,00,000 నుంచి 150,00,00,000 దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ సందర్భంగా వాళ్ళ పాపులేషన్ కూడా పెరుగుతుంది. అది సహజ పరిణామం. ఇదే క్రమంలో హిందూ జనాభా రేషియో ఎలా పెరిగింది? ఆ రెండిటిని కంపారిటివ్ స్టడీ చేసి కదా నువ్వు మాట్లాడాల్సింది. హ్మ్. అది మానేసి ప్రపంచ జనాభాలో ప్రపంచంలో ఏ ముస్లిం దేశంలోనూ లేనంతమంది ముస్లింలు ఇక్కడ ఉన్నారు హ్మ్. అని మాట్లాడేస్తే ఆ దేశాల విస్తీర్ణం ఎంత? ఆ! బంగ్లాదేశ్ విస్తీర్ణం ఎంత? లేకపోతే పాకిస్తాన్ విస్తీర్ణం ఎంత? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏమన్నా సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా అనే అనుమానం వస్తుంది కదా! హ్మ్. ఇది కండిషన్. కాబట్టి ఈ ఈ అభిప్రాయాలు ఆల్రెడీ వాళ్ళు రూటెడ్‌గా జనాల్లోకి ఎక్కించేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఒక హిందువుని కొట్టేశారు అనగానే వీళ్ళ పక్కింట్లో ఉన్నటువంటి ముస్లిం మీద కోపం మొదలవుతుంది. లేదు వీడి ఆఫీస్‌లో వీడి పక్క టేబుల్ మీద పనిచేస్తున్న ముస్లిం వైపు ఇలా చూస్తాడు. ఈ ధోరణిని పెంచి పోషిస్తున్నారు ఈళ్ళు. హ్మ్. ఏది పొద్దున వెళ్లి బంగ్లాదేశ్ దీని దగ్గర రాయబార కార్యాలయం దగ్గర గొడవ చేసినటువంటి బ్యాచ్. హ్మ్. వీళ్ళ టార్గెట్ ఏంటి? ఇక్కడ హిందూ మతం ప్రమాదంలో ఉంది. హ్మ్. ఇక్కడే కాదు ప్రపంచం అంతా ప్రమాదంలో ఉంది. అసలు ప్రపంచంలో హిందూ మతాన్ని ప్రమాదంలోకి నెడుతోంది మీరు. మీరు ఇప్పుడు క్రైస్తవ సమాజం మొత్తం ప్రపంచం అంతా ఉంది. ఇప్పుడు అమెరికాలో కావచ్చు, మరో ఇంగ్లాండ్‌లో కావచ్చు అక్కడ ఉన్నది క్రైస్తవమే. మీరు మీ దేశంలో మణిపూర్‌లోనూ అక్కడ ఎక్కడ పడితే అక్కడ కొట్టి, ఆ స్ట్రెయిన్స్ అనేవాడిని, ఆ దారాసింగ్ అనేవాడు వాళ్ళ కుటుంబం మొత్తాన్ని సజీవంగా కాల్చిపాడేసి చేస్తే మరి వాళ్ళ దేశంలో వాళ్ళు కూడా ఇలాగే రియాక్ట్ అయ్యి, భారతదేశంలో క్రైస్తవ కుటుంబాన్ని తగలబెట్టారు. కాబట్టి మన దేశంలో ఉన్న హిందువుల సంగతి చూసుకుందాం అంటే ఏంటి పరిస్థితి? అందుకని, అందుకని ఇది సెన్సిటివ్ ఏరియా మతం అనేది. అక్కడ మైనారిటీల మీద వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు గురించి మాట్లాడేటప్పుడు, నువ్వు నీ దేశంలో మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరేంటో తెలుసుకోవాలి. నువ్వు చెక్ చేసుకొని మాట్లాడాలి. హ్మ్. నోరుంది కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదు. సెక్యులరిస్టుల మీద మాట్లాడటం వీళ్ళకొక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఈ దేశంలో స్వామీజీలు కూడా విచిత్రంగా సూడో సెక్యులరిస్టులు అనేవాళ్ళు. సూడో లౌకికవాదులు అనేవాళ్ళు. కుహన అనేటువంటి పదం సూడోకి తెలుగు పదం. కుహన లౌకికవాదులు అంటం మొదలుపెట్టి నెమ్మదిగా కుహనా గాళ్ళు దాకా తెచ్చారు దాన్ని. కుహనా గాళ్ళని స్వామీజీలే మాట్లాడేస్తున్నారు. కాషాయాంబరదారులయ్యుండి. ఇది పరిస్థితి. బ్యాలెన్స్ మీరు తప్పిపోతే ప్రపంచం కూడా తప్పిపోతుంది. మీరు బ్యాలెన్స్‌గా వ్యవహరిస్తే ప్రపంచం బ్యాలెన్స్‌గా ఉంటుంది. ప్రతి చోట మతం పేరుతో జనాల్ని సమీకరించి, కార్పొరేట్‌లను ఆకర్షించి, వ్యాపారం చేయటం అనే కార్యక్రమం జరుగుతోంది. ప్రతి చోట మెజారిటీ మతం మైనారిటీల మీద దాష్టీకాలు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వీటి మీద మెజారిటీ మతాల తాలూకా వ్యవహార శైలి మీద, మైనారిటీల మీద జరుపుతున్నటువంటి దాడుల మీద సమగ్రంగా మాట్లాడుకుందాం. భారతదేశాన్ని కూడా కలిపి. అప్పుడు మీరే వస్తారు రోడ్డు మీదకి. పొద్దున ఎవరైతే ఎళ్లి అక్కడ గొడవ చేశారో వీళ్ళందరూ అక్యూజ్డ్‌గా నిలబడాల్సొస్తుంది ప్రజా కోర్టులో. ఇటువంటి కండిషన్‌లో మీరు దీన్ని హిందువుల మీద ముస్లింలు జరిపినటువంటి దాడిగా మార్చేసి మాట్లాడటం అనేది ప్రమాదకరమైన ధోరణి. మన దేశంలో ముస్లిం జనాభా ఏ స్థాయిలో ఉందో మీరే మాట్లాడుతున్నారు. ఇంతమంది మనోభావాలని టెర్రరైజ్ చేసేటువంటి హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి?
అది మానేయాలి. వీళ్ళ ప్రయోజనం అది. వీళ్ళ సంకలు గుద్దుకుని ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. బంగ్లాదేశ్‌లో ఇంకోడిని కూడా చంపితే బావుంటుంది. మనం ఇంకా గొడవ చేయొచ్చు అనే వాతావరణంలో ఒక సాడిస్టిక్ మూవ్‌లో ఉన్నారాళ్ళు. ఇది ప్రమాదకరం. అందుకని దీని మీద సీరియస్‌గా ఒక డిస్కషన్ జరగాల్సిన అవసరం. అవసరం ఉంది దేశంలో. హ్మ్. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఎందుకు ఆవేశపడుతున్నాం? బంగ్లాదేశ్ మీద ఫైట్ చేద్దాం. చేసేటప్పుడు మనం ఏమిటి? మన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మన దేశంలో మన మైనారిటీలకు మనం ఏ మేరకు గౌరవం ఇస్తున్నాం అనేది కూడా మాట్లాడి నువ్వు రోడ్డు మీదకి రా. నీ దేశంలో మైనారిటీలకు చెందిన రకరకాల అంశాల మీద, వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ మీద కూడా నువ్వు దాడి చేసేస్తావు. దాడి చేసేసి నీ పద్ధతిలో నువ్వు వాళ్ళకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తావు. 'కాశ్మీర్ ఫైల్స్', 'కేరళ స్టోరీలు', 'రజాకార్ ఫైల్స్' అని సినిమాలు తీస్తావు. హ్మ్. మళ్ళీ వాళ్ళు ఒకరిని చంపారనగానే దాన్ని ఇష్యూ చేసేసి దాని మీద కూడా సినిమా తీస్తారు రేపో ఎల్లుండో. ఇలాంటి కండిషన్‌లో ఈ ఈ హిందుత్వ మూకలు బంగ్లాదేశ్‌ని అడ్డం పెట్టుకుని చేయబోతున్నటువంటి దాష్టికాలని పసిగట్టి అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశ ప్రజల సంరక్షణ కోసం. కాబట్టి రాజకీయ పార్టీలు, సంఘ్ పరివార్ చేస్తున్నటువంటి కుట్రల్ని, బంగ్లాదేశ్ నేపథ్యంలో చేస్తున్నటువంటి కుట్రల్ని కాన్షియస్‌గా పట్టించుకుని లెఫ్ట్ పార్టీలు కొంచెం అవేర్‌నెస్‌తో ప్రవర్తించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వాళ్ళు తమకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, తీసుకెళ్ళి జైళ్ళలో పెడుతున్నారు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి ఉపా లాంటి చట్టాలు పెట్టేసి లోపలేస్తున్నారు. చట్టాన్ని రోజుకోసారి, గంటకోసారి కూనీ చేస్తోంది వాళ్ళు. వాళ్ళు చేస్తూ ఇంకొకళ్ళ మీద నెపమేసి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం, వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే ఈ బంగ్లాదేశ్ మీద జరుగుతున్నటువంటి ప్రచారం. బంగ్లాదేశ్‌లో ఇబ్బందికర వాతావరణం ఉంది. వారి మాజీ ప్రధాని గారు అక్కడి నుంచి తంతే వచ్చి ఇక్కడ తలదాచుకుంటోంది ఆవిడ, ఆ! షేక్ హసీనా. ఆ! అక్కడ ఉన్నటువంటి యూనస్ మీద మీకు విపరీతమైన కోపాలున్నాయి, చిరాకులున్నాయి. ఆయన నోబెల్ గ్రహీత ఆ! అయినప్పటికీ మీకు దాని మీద చిరాకుంది. ఆయన కష్టాల్లో ఆయన ఉన్నాడు అక్కడ. మీరు ఈ సందర్భంగా వాళ్ళతో ఒకవేళ అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే ఓ డైలాగ్‌లోకి వెళ్ళాలి. అలా కాకుండా మీరేం చేస్తున్నారు? మీరేం ప్రచారం చేస్తున్నారు? అయిపోయింది బంగ్లాదేశ్ చరిత్ర ఖతం. ఈరోజో రేపో మేము సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం, బంగ్లాదేశ్‌ని భారత్‌లో విలీనం చేసేస్తాం, కలిపేస్తాం అని మాట్లాడేస్తే అది ఏమనుకోవాలో, అది పిచ్చనుకోవాలో, వెర్రనుకోవాలో హ్మ్. అర్థం కాని పరిస్థితి. అలా రాసేస్తున్నారు, మాట్లాడుతున్నారు కూడా. ఇది రెచ్చగొట్టే ధోరణి తప్పు. మీరు స్పష్టంగా మైనారిటీల పట్ల జరుగుతున్న దాడులుగా అక్కడ చూస్తే మిమ్మల్ని మీరు కూడా రోడ్డు మీద పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకోవడానికి సిద్ధపడి మాట్లాడండి. అదే తప్ప బంగ్లాదేశ్‌లో ఇదైపోతోంది, అదైపోతోంది అని చెప్పేసి మీరు గగ్గోలు పెట్టినంత మాత్రాన ప్రపంచం మిమ్మల్ని పట్టించుకుంటుంది అనుకోవడం భ్రమ. కానీ కొంత విధ్వంసం అయితే చేయగలుగుతారు ఈ మాటల ద్వారా వాళ్ళు. కొంత హిందూ సమాజాన్ని మరింత సెన్సిటివ్ చేసి వాళ్ళల్లో ముస్లిం వ్యతిరేకతను విపరీతంగా నాటడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ పని ఎలాగూ చేస్తున్నారు వాళ్ళు. ఇది లేకపోయినా చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి అంది వచ్చిన అవకాశాన్ని చేజేతులారా జార్చుకోవడం ఎందుకని అది పట్టుకుని చెలరేగిపోతున్నారు. ఈ ప్రమాదకరమైన ధోరణిని గుర్తించి ప్రజలు వాళ్ళని దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ సందర్భంగా విహెచ్పి వాళ్ళు చేస్తున్నటువంటి హడావిడి, మాట్లాడుతున్న మాటల నుంచి మనకు అర్థమయ్యే విషయం అది. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.